పూరా లోకల్. మీరు రీసెంట్ గా చూసిన సినిమా ఏంటి? కేశవ చంద్ర రమావత్. కేసీఆర్ ఎలా అనిపించింది సినిమా మీకు? అంటే ఇంతకన్నా అవినీతి ఇంకెక్కడ జరగదని నేను అనుకుంటా. అదేంటి సినిమా చూసి అవినీతి జరగదు? ఎందుకంటే ఒక చిన్న షార్ట్ ఫిలింని 2 ప్రైవేట్ సాంగ్స్ని ఒక మూవీగా చేసి చాలా నార్మల్ కెమెరాస్తో షూట్ చేసి ప్రజలు ఇంత అంటే వినోదం పేరు పైన ఇంత పిచ్చోళ్ళని చేస్తారు అని, నిజంగా సినిమా అంటే కల్పితము అంటే నిజంగా ఈ రామావత్ సినిమాని చూసినాకనే అనిపించింది. ఒకటేందంటే సినిమా అనేది వినోదం, పార్టీలకు, ప్రాంతాలకు, భాషకు, రంగుకు దేనికి సంబంధం లేకుండా ఉండేదే సినిమా. దాన్ని రాజకీయంగా వాడుకున్నారా? ఈ సినిమాను కూడా కలుషితం చేసి ఈ 70mm స్క్రీన్ని కూడా పాడు చేసిన వైనం ఈ కేశవ చంద్ర రమావత్. అంటే దాని వెనకాల ఎవరైనా ఉన్నారా అనుకుంటున్నారా మీరు? 100% కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని టీం ఉందండి. ఎందుకంటే నేను ఈ కేశవ చంద్ర రమావత్ సినిమాకి కేవలం అంటే మా ఇంట్లో వాళ్ళు అడిగితే తీసుకెళ్ళినా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఇంత ఘోరంగా ఉంటుంది అని. అంటే అంత ఘోరంగా అంటే ఏముంది అలా? ఎందుకంటే దీనికి ముందే నేను ఒక జీవో చూసిన ఇందులో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది మ్యాటర్ హియర్ బై అకార్డ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ అమౌంట్ 15 crores ఫ్రమ్ ది బడ్జెట్ ప్రొవిజన్ ఆఫ్ INPR డిపార్ట్మెంట్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 అని ఈ జీవో మొత్తం చదివినప్పుడు నాకు అర్థం కాలే 15 కోట్లు ఎందుకు ఇచ్చినారని నాకు అర్థం కాలే. సినిమా చూసినాక అర్థమైంది నాకు. 15 కోట్లు దేనికి ఇచ్చారు? ఈ సినిమా చూసినాకనే అర్థమైంది. ఎందుకంటే అదే 15 కోట్లు ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారు? ఈ INPR డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, మొత్తం మీద రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మొత్తంలో ఏంది అంటే ఒక లంబాడి అబ్బాయి, లంబాడి అమ్మాయి, ఆ కుటుంబం తాండా బిఫోర్ తెలంగాణ రాకముందు, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కొంత నేపథ్యం తీసుకొని తీసిన మూవీ. ఓకే, రాకేష్ని నేను డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఇది నిజామాబాద్ నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో మ్యాక్సిమం అందరు ఏమంటారు అంటే ఈ మేజర్గా కమ్మ వాళ్ళు, కాపులు, వీళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, డామినేషన్ ఉంటుంది. ఇక కాదంటే రెడ్లకు కొంత అవకాశం ఉంటుంది, కానీ ఈ కింది స్థాయి బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ అవకాశాలు ఉండవు, అంత ఈజీగా పైకి రాము అని ఒక అపాధి ఉంది వాళ్ళపైన. నిజామాబాద్ నాకు తెలియదు, ఎందుకంటే సినిమాల గురించి నాకు ఎక్కువ తెలియదు. కానీ ఒక లంబాడి తెగ నుంచి వచ్చినటువంటి రాకేష్ 70mm పైన స్క్రీన్ పైన తనని తాను ప్రజెంట్ చేసుకోవడాన్ని, తన టాలెంట్ నేను అప్రిషియేట్ చేస్తా. అయితే మరి దేన్ని అప్రిషియేట్ చేయరు? కథాంశంలో లంబాడి తాండకు సంబంధించినటువంటి జీవన వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేయడంలో ఓకే సంతోషమే. అయితే తెలంగాణ రాష్ట్రము కన్నా ముందు పరిస్థితులు బాగోలేనందుకే కదా పోరాటం జరిగింది, అందుకోసమే ప్రొఫెసర్ జయశంకర్ సార్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేశారు. కానీ అది మర్చిపోయి ఈ పిల్లోడు మొత్తము కేసీఆరే చేసిండు అని సినిమా మొత్తాన్ని గులాబీ రంగుమయం చేసి ఓన్లీ ఒక వీడియో, 2 నిమిషాల నిడివి గల వీడియో కోసము సినిమా మొత్తాన్ని చేతులారా పాడు చేసుకున్నాడు. కాబట్టి ఈ కేశవ రమావత్ ఈ సినిమా చూసినప్పుడు ఒక విషయం చెప్తా మీకు. ఈ అబ్బాయి 5 రూపాయలు తీసుకొని వస్తాడు, ఎవరు చాయ్ ఇవ్వరు. ఈ 5 రూపాయల భోజనం పక్కన చూసి వెళ్ళి మా కేసీఆర్ అన్నం పెడుతుండు. ఇంతకన్నా నీచం, ఇంతకన్నా అబద్ధం ఏది ఉండదు. ఎందుకు అంటే భోజనం 5 రూపాయల భోజనము కేసీఆర్ది కాదు. ఎవరు పెట్టిరు మరి 5 రూపాయల భోజనం? ఆ 5 రూపాయల భోజనం స్టాల్ దగ్గరికి వెళ్ళి, నేను చెప్పేది ఏం లేదు, ఎప్పుడైనా మీ కెమెరాని తీసుకొని వెళ్ళండి, నేను కూడా రాను, మీరే సొంతంగా మీ కెమెరాని తీసుకొని వెళ్ళి ఒక్కసారి చూడండి. టాప్లో ఇంప్లిమెంటెడ్ బై హరే రామ్ హరే కృష్ణ అని ఉంటుంది. డబ్బులు హరే రామ్ హరే కృష్ణ వాళ్ళయి, బియ్యం హరే రామ్ హరే కృష్ణ వాళ్ళయి, పప్పు, ట్రాన్స్పోర్ట్, స్టాఫ్, ఇస్తరాకులు, తాగే గ్లాసులు, పాడేసిన వాటిని ఎత్తింది కూడా మళ్ళా హరే రామ్ హరే కృష్ణ వాళ్ళే. దీనికి కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు. 5 రూపాయల భోజనానికి ఎస్
రూపాయల భోజనం స్టాల్ పెట్టడానికి వాళ్ళు జాగా మాత్రమే ఇచ్చిండ్రు, అంతకుమించి వీళ్ళ పాత్ర ఏం లేదు అందులో. మరి ఇప్పుడు గవర్నమెంట్ కూడా హరిరామ్ హరే కృష్ణ ట్రస్ట్ 100% హరేరామ్ హరే కృష్ణ వాళ్ళే ఈ 5 రూపీస్ భోజనం అనే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అది వాళ్ళు సామాజిక బాధ్యతతోని పేదల కడుపు నింపడానికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. దానికి రాజకీయాలని పులిమి ఈ అంటే వాళ్ళు చేయనటువంటి చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు గారికి సంబంధం లేనటువంటి కార్యక్రమాలు, బయట నుంచి ప్రైవేట్ వ్యక్తులు చేసినటువంటి అభివృద్ధిని వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఇట్లా రాకేష్ లాంటి అమాయకుల్ని వాడుకోవడం సమంజసం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ రాకేష్ ఇక్కడ కీలుబొమ్మగా మారిపోయిందా ఈ విషయంలో? అంతే. రాకేష్కి ఇంత రాజకీయం తెలుసని నేనైతే అనుకుంటలేను. ఆ పిల్లోడు అమాయకుడనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ పిల్లోడు మొత్తం ఒక సాంగ్ చూసుకొని దాంట్లో హైదరాబాద్ని, సెక్రటేరియట్ని, ఆ సాంగ్లో ఓన్లీ సెక్రటేరియట్ని 27 షాట్స్ వేసిండు. సాంగ్ మొత్తంలో అటు తిప్పి ఇటు తిప్పి అక్కడ ఇక్కడ మొత్తం 27 టైమ్స్ సెక్రటేరియట్ మాత్రమే చూపించిండు. అంటే కొంత హైటెక్ సిటీ ప్రాంతంలో చూపించిన, ఇక్కడ డల్లాస్ ఉందండి నాలెడ్జ్ సెంటర్ అని. ఇప్పుడు హైటెక్ సిటీలో కట్టిన ఏ బిల్డింగ్ కూడా ప్రభుత్వ బిల్డింగ్ కాదు కదా, ప్రైవేట్ బిల్డింగ్లు. వాడు 40 అంతస్తులు వేసుకున్నా 140 అంతస్తులు, అవి కూడా ప్రభుత్వ బిల్డింగ్ లాగా చూపించారా? అది కూడా ప్రభుత్వం చేసిన అభివృద్ధి లాగా చూపించి, ఇక మహానగరం అంటే మొత్తం కల్వకుంట్ల రామారావే చేసినాడు అన్నట్లు అది చూపించడం అనేది ఇంతకన్నా అంటే ఒక వ్యక్తుల్ని అంటే చిన్న స్థాయి ఆ అబ్బాయిది జబర్దస్త్లో ఆర్టిస్ట్గా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చినటువంటి రాకేష్ని ఇంత బలిపశు చేయాల్సిన అవసరము తారక రామారావుకి లేకునిండే. కానీ నిజంగా తారక రామారావు కాదైనా డ్రామారావు అని ఒప్పుకోవడానికి ఇట్లా ఇంత చిన్న వాళ్ళను కూడా బలి చేసుకోవడం ఆయన భవిష్యత్తుకి మంచిది కాదు. అది